అందరూ ఏమన్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు మనందరం కలిసి ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చని వచ్చిండ్రు. కానీ ఇచ్చుడే పర్మిషన్ మీరు లేట్గా ఇచ్చిండ్రు. దాంతో మేము అడిగింది 11 నుంచి 5 వరకు, మీరు 3 గంటల నుంచే సభ బంద్ చేయండి అంటున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు మీకు ఇంత భయం? బీసీలో మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు చెప్పినటువంటి మాటలే మీకు గుర్తు చేస్తున్నాం తప్పితే ఇంకొకటి ఏం అడుగుతలేం. మేము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కామారెడ్డి డిక్లరేషన్ ని యథాతథంగా అమలు చేయండి. కామారెడ్డి డిక్లరేషన్ లో అన్ని కులాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అందరి తరఫున మేము అడుగుతున్నాం, యథాతథంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి. ఇది నేను అడిగితే దీనిలో తప్పేమున్నది? మీరు చెప్పిందే చేయమని నేను అడుగుతున్నా. ఇక పిసిసి అధ్యక్షులు మా నిజామాబాద్ జిల్లానే అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు మరి నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్ సిద్ధమా చెల్లెమ్మా, మీరు 10 ఏళ్ళలో ఏం చేసిండ్రో మేము ఇప్పుడు 1 సంవత్సరంలో ఏం చేసినాము అంటున్నారు. అన్న మహేష్ అన్న, నేను ఛాలెంజ్ కు ఎనీ టైం ఎనీ సెంటర్ ఎనీ గల్లీ నేను రెడీ. ఎక్కడికంటే అక్కడికి వస్తాం, ఎక్కడికంటే అక్కడికి వస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంది, ఇప్పుడు మీరు వచ్చినాక జరిగినటువంటి అభివృద్ధి ఏంది, దీని మీద చర్చకు నేను సిద్ధంగా ఉంటాం. కాకపోతే మీ కాంగ్రెస్ మోసాల చిట్టా అంతా కూడా నేను చెప్పిన ఇప్పటిదాకా ఒక్కసారి తిరిగి చూసుకోండి. ఎదురుంగోని మీద రాయేసే ముందు అద్దంలో మన ముఖం మనం చూసుకుంటే బాగుంటది. ఆ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము చెప్తూ, ఇప్పుడు ఈ మహాసభ వేదిక నుండి మేము అనేక తీర్మానాలు అనుకున్నాం. ఆ తీర్మానాలలో మొట్టమొదటి తీర్మానం, ఇవాళ సావిత్రిబాయి పూలే గారి జయంతి కాబట్టి మరి అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి మొదటి తీర్మానంగా మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఇప్పుడు చేసేటటువంటి జనగణనలో ఖచ్చితంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రెండవ తీర్మానం పెడతా ఉన్నాం. మరి మూడవ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పినట్టుగా మినిమం 42% మీరు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి తప్పితే అది లేకుండా పోకూడదు అనేటటువంటిది మూడవ తీర్మానంగా పెడతా ఉన్నాం. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. నాలుగో తీర్మానంగా అన్నిటి సమాహారంగా కామారెడ్డి డిక్లరేషన్ ని యథాతథంగా అమలు చేయాలనేటటువంటిది నాలుగో తీర్మానంగా ప్రవేశపెడుతూ మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అన్ని జిల్లాల నుండి తరలి వచ్చినటువంటి మా బీసీ కుల బాంధవులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎంతో మంది టీచర్లు వచ్చిండ్రు, క్షమించాలి, బీసీ టీచర్లను మేము మాట్లాడించలేకపోయినాం. న్యాయవాదులు వచ్చిండ్రు, ప్రొఫెసర్లు వచ్చిండ్రు, మాట్లాడించలేకపోయినాం. కానీ ఎక్కడున్నా మాట్లాడినా మాట్లాడకున్నా ఎవరమైనా పిడికిలెత్తి కోరేది ఒకటే, జై బీసీ, జై బీసీ, జై పూలే.